అవని పుడమి కొకోలీలను వాడండి. మీ నేలను బంగారంగా మార్చుకోండి. నాణ్యమైన అధిక దిగుబడులు సాధించండి. ప్రతిభ బయోటెక్, రైతుల పాలిట ఆత్మబంధువు. నాటిన తర్వాత 15 రోజులు లేదా 20 రోజులకి మొదటిసారి ఎరువులు ఇవ్వండి. ఈ మొదటిసారి ఎరువులు ఇచ్చే ముందు మీరు ఒక్కసారి నాటిన తర్వాత ప్రతి మొక్కకి మళ్ళీ మనము ఈ బెల్లపు నీటిలో వృద్ధి చేసుకున్నటువంటి ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ అది డ్రెంచింగ్ చేయండి. ఎకరానికి కేజీ ట్రైకోడెర్మా విరిడి, కేజీ సూడోమోనాస్ ఫ్లోరసెన్స్. దీన్ని 2 కేజీల బెల్లంలో 48 గంటలు నానబెట్టేసి నీటిలో తర్వాత ప్రతి మొక్క దగ్గర డ్రెంచింగ్ చేయండి. నాజిల్ తీసేసి పాదు దగ్గర పడేటట్టు మొక్కకి వేయండి. దానివల్ల మనము భూమిలో మొక్క చుట్టూ, వేరు వ్యవస్థ చుట్టూ ఉన్నటువంటి హాని కలిగించే సూక్ష్మజీవులు ఏవైనా ఉన్నా నశించిపోతాయి. అలా డ్రెంచింగ్ చేయండి. అంటే మనం టీకా ఇస్తున్నాం, వేరు వ్యవస్థకి టీకా ఇచ్చేసాం. తర్వాత మనము మొదటి కోట ఎరువులు ఎలా ఇవ్వాలి? ముందుగా ఎరువుల యాజమాన్య పద్ధతులు తెలుసుకున్న తర్వాత తెగుళ్ళు, వాటి యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. సో ఇంతవరకు నారు వేసాము. నాటు వేసిన 10 రోజుల తర్వాత వేరు వ్యవస్థకి టీకా వేసాం మనం. ఇప్పుడు మనము ఎరువులు యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. నేను ఈ వ్యవసాయ రంగంలో అడుగుపెట్టినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఒక్కొక్క రైతు మిరపకి 20 బస్తాలు, 25 బస్తాలు రసాయనిక ఎరువులు వేస్తున్నారు. అంటే నాశనాన్ని మనమే కోరి తెచ్చుకుంటున్నాం. 20 బస్తాలు, 25 బస్తాలు అవసరానికి మించి ఎరువులు వేస్తే ఎటువంటి దిగుబడి పెరగదు. మీరు దిగుబడి కోల్పోతున్నది ఎక్కడ అని ఆలోచించాలి. రసాయనిక ఎరువులు ఎంత పెంచితే అంత దిగుబడి పెరుగుతుంది అనుకోవడం మూర్ఖత్వం. అవసరం లేదు. మిరప పైరుకి నాటు వేసిన తర్వాత 15-20 రోజుల నుంచి మనము మొదలు పెట్టాలి ఎరువులు వేయడం. 6 దఫాలు ఎరువులు వేయాలి. ఈ 6 దఫాలు కూడా ఏ ఒక్కదాన్ని కూడా మనము రసాయనిక ఎరువులు దేన్ని కూడా మనము బస్తాలలో తీసుకురాదు. మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. మీకు ఇదివరకే పంటలలో ఎరువులు ఎలా వేయాలి అని చెప్పేసి మీకు చెప్పున్నాను. 90 నుంచి 120 రోజులు నిడివిగల పైరులో ఎరువులు ఎలా వేయాలి, 150 నుంచి 180 రోజులు నిడివిగల కూరగాయల పంటలలో ఎరువులు ఎలా వేయాలి, మిశ్రమాన్ని ఎలా తయారు చేసుకోవాలి చెప్పున్నాను. అది కూడా ఒకసారి మీరు వీడియో చూడండి.